ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడము, తర్వాత ఇవాళే రైతులు అటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావడం కథం తొక్కారు ఒక రకంగా. కాకపోతే బార్డర్స్లో పోలీసు ఉండి ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా కొంత కావాలని ఆగుంటారు. ఎందుకంటే ఇవాళ ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి వాళ్ళు కొంత వ్యూహాత్మకంగానే వాళ్ళు కూడా ఆగుంటారు. రేపేంటనేది మనకు తెలియదు. సో ఒకవైపు రైతులు, ఒకవైపు రాహుల్ గాంధీ టీం రాహుల్ ధర్నా ముట్టడి, నిన్నేమో పార్లమెంట్ ముట్టడి. సో ఇదంతా ఢిల్లీని ఒక రకంగా ఒక అట్టుడికి పోయేలాగా చేస్తోంది కదా. కేంద్రం స్పందన ఏంటి? బయటికి ఓపెన్గా స్పందించకపోయినా కూడా ఇంటర్నల్గా కేంద్రం ఏమైనా ముప్పేట దాడి జరుగుతోంది ప్రభుత్వం మీద అని ఏమన్నా ఉందా? ఖచ్చితంగా నిన్న ఈరోజు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా రైతుల ఆందోళన, మళ్ళీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎంతైతే రైతులు ఆందోళన చేశారో మళ్ళీ అదే తరహాలో అమెరికా భారత్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో ఆ ట్రేడ్ అగ్రిమెంట్ పారదర్శకంగా ఉండాలన్న ఒక కొత్త డిమాండ్తో ఇప్పుడు మళ్ళీ రైతులు కూడా ఢిల్లీ ముట్టడికి బయలుదేరి రావటం, మొత్తం ముప్పేట ఢిల్లీని ఒక దిగ్బంధనం చేయాలని ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అధికార పక్షంలో అయితే కొంత ఆందోళన అయితే మొదలైందనే చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు నిజానికి ఆందోళన మొదలైందని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే జేపీ నడ్డా ఈరోజు ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళి మేము తలుపులు తెరిచే ఉన్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఒక సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని మేము కనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరితో కూడా చెప్పడం చూస్తుంటే జేపీ నడ్డా నిజానికి జేపీ నడ్డాతో నిన్న సిజేపీ ప్రతినిధులు చర్చ జరిపారు. ఆయన 2 గంటల పాటు నడ్డా తనకు ఇంటికి పిలిచి వాళ్ళని కలవడానికి కూడా 2 గంటల సమయం తీసుకున్నారు. అదే ఈరోజు పరిస్థితి మళ్ళీ చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ వెళ్ళి ఆర్ఎంఎల్ హాస్పిటల్లో కలిసిన తర్వాత మళ్ళీ మేమంతా చర్చలకు సుముఖంగా ఉన్నామంటూ ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే ఆందోళన అయితే మొదలైంది. కాకపోతే ఇది క్రెడిట్ దక్కకుండా, అంటే ప్రతిపక్షాలకు క్రెడిట్ దక్కకుండా వాళ్ళు డిమాండ్ చేశారు, మేము చర్యలు తీసుకున్నాం అన్న క్రెడిట్ దక్కకుండా ఏ విధంగా చేయాలి, వెయిట్ అండ్ వాచ్ అన్న ఉద్దేశంతోనే కొంత వేచి చూసే ధోరణితోనే ముందుకెళ్తుంది తప్పితే చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక కీలకంగా కనిపించింది నాకు ఈవేళ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక అలిగేషన్. ఇది ఈ 3 పార్టీలు క్రెడిట్ కోసం కొట్లాడుకుంటున్నాయనేది కనబడింది. అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారంటే ఇది కాక్రోచ్ జనతా పార్టీకి లేకపోతే ఉద్యమం చేస్తున్న ఈ వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ వస్తుందోనని బీజేపీ కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడాయి, లేకపోతే ప్రధానమంత్రి నివాసం దాకా రాహుల్ గాంధీ అండ్ ఎంపీస్ ఎలా వెళ్ళగలుగుతారు, కావాలనే పోలీసులు వాళ్ళని వెళ్ళనిచ్చారు అనేది అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక అలిగేషన్. ఇది నిజంగానే ఆ అలిగేషన్కి అర్థం ఉందా, లేక ఒక ఫ్రస్ట్రేషన్తో చేసిన అలిగేషన్ అనుకోవాలా? నిజంగానే ఆ అలిగేషన్లో పెద్ద అర్థం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వీకే అసలు సిజేపీ ధర్నాని మొదటి నుంచి కూడా ఆపే కొంత నైతికంగా ఇతర మార్గాల ద్వారా కూడా మద్దతు ఇస్తున్నటువంటి సిజేపీ ధర్నాకు కానీ వాళ్ళ యొక్క ఉద్యమానికి కానీ మద్దతు ఇస్తున్నది ఆపే, ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా ఆపే తీసుకోవాలని ప్రయత్నం చేసింది. నిన్న చూసాం మనం ఆప్కు సంబంధించిన నేతలు కేజ్రీవాల్ దగ్గర నుంచి అందరూ, అతిషి మాజీ ముఖ్యమంత్రి పరామర్శించారు. అన్నా హజారే తర్వాత అభిజిత్ దీప్కేని కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించారు. అయితే ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి క్రెడిట్, కానీ మధ్యలో కాంగ్రెస్ ఎక్కడ తనుకుపోతుందన్న ఒక బాధతో, ఒక భయంతోనే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చుంటారు. కాబట్టి ఒకవేళ నిజంగానే వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉండుంటే ఈరోజు రాహుల్ గాంధీని ఈ రాత్రంతా కూడా ఇంకా అక్కడే కూర్చోబెట్టి ఉండేవాళ్ళు, దానికి అనుమతించేవాళ్ళు, లేకపోతే ఒక టెంట్లు వేసుకోవడానికి కూడా అక్కడ అనుమతించేవాళ్ళు, తర్వాత ఆ రోడ్లో ఎవరు కూడా వెళ్ళటానికి అనుమతించేవాళ్ళు కాదు. అసలు అంటే ఒక ఖర్గే లాంటి నేత, తర్వాత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత, వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నేతలంతా కూడా రోడ్డు మీద బైఠాయించి మెరుపు సమ్మె చేయటం, అంటే ప్రధాని ఇంటిని ముట్టడించారంటే ఇది జాతీయ వార్తే కాదు, ఇది ఇంటర్నేషనల్ వార్తగా కూడా పోతుంది, అంతర్జాతీయ వార్త అవుతుంది. భారతదేశం ప్రధాని ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలంతా ముట్టడించారు అన్న ఒక వార్త రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు తప్పితే అసలు ఒకవేళ వీళ్ళకి తెలుసుంటే వీళ్ళు వెళ్తున్నారు మెరుపుదారణ చేస్తున్నారంటే ముందుగానే వాళ్ళని అదుపులోకి తీసుకుని ఉండేవాళ్ళు. కానీ ఇది ఆప్ చేస్తున్నటువంటి ఆరోపణల కన్నా కూడా
ఒక అది ఆరోపణలో పెద్ద అర్థం లేదనే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే కాదు ఆ క్రెడిట్ అంతా కూడా ఆపుకు రాకుండా కాంగ్రెస్కి పోతుందన్న ఒక ఉద్దేశంతోనే ఫైనల్ గా ఒక మాట చెప్పండి కృష్ణ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో, కొన్ని దేశాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఇంటి దాకా ఇలాంటి నిరసనకారులు లేకపోతే ఇలాంటి నిరసన రాహుల్ గాంధీ ఎంపీలు వాళ్ళ గురించి అని కాదు, కానీ అసలు ఇలాంటి నిరసన ప్రధాని ఇంటి దాకా వెళ్ళడం అనేది మన చుట్టూ ఉన్న దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇది వాంఛనీయమా అవాంఛనీయమా? ఖచ్చితంగా ఇదైతే అవాంఛనీయమనే చెప్పచ్చు. అసలు ప్రధాని ఇటువంటి ఇంతవరకు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక నీట్ ఎగ్జామ్కి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ఒక సీజేపీ ఒక మెసేజ్ ఉద్యమాన్ని చేపడితే దానికి స్పందించి ఉంటే మొదట్లోనే ఇంత పెద్ద ఉద్యమంగా వచ్చుండేది కాదు. కాకపోతే అసలు దీన్ని చాలా చిన్నదిగా చేసి చూపాలని కూడా మొదటి నుంచి కూడా ప్రయత్నం జరిగింది. అసలు ధర్మేంద్ర ప్రధాన్ అయితే దీన్ని చాలా వెటకారంగా వాళ్ళు చేయడం జరిగింది. అసలు నాకేం సంబంధం, ఇది నీట్ ఎగ్జామ్ జరిపేది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే నీట్ ఎగ్జామ్ జరుపుతుంది కాబట్టి దానికి అధికారులు జరుపుతున్నారు, అధికారులు బాధ్యత వహించాలి. తర్వాత ఆ అధికారులను కూడా మేము తప్పించాం. తర్వాత ఈ యొక్క లీక్కి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని 13 మందిని అరెస్ట్ చేశాం. ఇంకెంత చేసిన తర్వాత మేమేం చేయాలి, తర్వాత ఇప్పుడు కోర్టులో ఉంది వ్యవహారం, ఇది సబ్జుడిస్ అయింది, సో దీని మీద మేమేమి నిర్ణయం తీసుకోలేం అంటే పెద్దగా వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు సమసిపోతారులే అని కూడా ఉంది. అంటే గతంలో కూడా మనం చూసాం ఎంత పెద్ద వ్యవహారం జరిగినా కూడా ప్రధాని కూడా ఇప్పటి వరకు కూడా నిజానికి ప్రధాని మోదీ కూడా ఇంతవరకు నీటిపైన ఆయన స్పందించలేదు. ఈరోజు ఎన్డీఏ ఎంపీల సమావేశం సందర్భంగా నిన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఈరోజు ప్రధాని స్పందిస్తూ విద్యార్థులు మీరు రెచ్చగొట్టబాకండి, వాళ్ళ భవిష్యత్తును మీరు నాశనం చేయబాకండి, మేము ఖచ్చితంగా నీటికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకుంటామని తొలిసారిగా ప్రధాని ఈరోజు నోరిప్పారు. ఇదే మాట మొదటి రోజే చెప్పుంటే కొంత పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. అయితే ఇది మాత్రం ఒక డేంజర్ బెల్స్ అనే చెప్పొచ్చు ఎన్డీఏ ప్రభుత్వానికి. మున్ముందు కూడా దీన్ని ఇంకా ఎక్కువగానే ప్రతిపక్షాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు కూడా ఇంతవరకు సద్దుమణిగే అవకాశం అయితే లేదు. ఇంకా మున్ముందు పెను ఉద్యమంగా కూడా మారే అవకాశం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక దీని మీద ఢిల్లీలో అట్టుడికి పోయిన ఢిల్లీ కానీ లేకపోతే నిన్నటి వాళ్ళ నిరసన ప్రదర్శనలు, ప్రధాని ఇంటి ముట్టడి, నిన్నేమో పార్లమెంటు ముట్టడి, మరొక వైపు ఢిల్లీ చుట్టూ ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మోహరించి ఉన్న రైతులు ఎప్పుడు ఢిల్లీలోకి రావాలి అని. సో ఈ పరిస్థితులన్నిటి మీద ఇంకొంచెం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఈ నిరసనలు ఎక్కువ అవుతున్నాయి, మోడీ ప్రభుత్వానికి అన్ని రూపాల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రభుత్వం పైన నిరసనలు దాడులు కాకపోయినా నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి, ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఓవరాల్గా విఫలం